హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా లీలాధర్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఎవరికైనా షేర్ చేయండి. ఈ వీడియో ఏంటంటే ఆన్లైన్ కొరియర్ వచ్చిందండి. ఒకటి ఆ బాక్స్ని చూస్తేనే భయం వేసింది, అని నొక్కుకుపోయి అది ఉంది ఏంటని మా వారికి ఫోన్ చేశాను అనమాట. ఇలా కొరియర్ వచ్చింది ఇదని చెప్తే, ఓపెన్ చేసి చూడు, అది నీ గురించే బుక్ చేశాను అన్నారు. నా గురించి బుక్ చేశారా ఏంటబ్బా, ఇలాగుంది బాక్స్, ప్యాకింగ్ ఇలాగుంది ఏంటని నేను షాక్ అయ్యాను. తర్వాత అది తీసి చూస్తే నిజంగా షాక్ అయ్యానండి. తీసి చూశాను, సర్ప్రైజ్ అంటది ఏకంగానే. ఆల్రెడీ 2 ఉన్నాయి అలాంటివి, మళ్ళీ ఇంకోటి తీసినట్టున్నారు. అదేదో ఆఫర్ పెట్టాడు, ఆఫర్ వచ్చింది కదా అనేసి తీసుకున్నాను అనేసి అన్నారు. అది చూడండి, ఏమీ కాదు అది. మీరు కూడా చూడండి, అది హోల్స్ ఉంటాయి కదా బౌల్కి, బియ్యం అది వాడేసుకోవటానికి, అలాగా ఆకుకూరలు కడుక్కొని వాడేసుకొని బౌల్ మాట. అది 200 అంట ఆన్లైన్లో. 200 అది ఎక్కువనే అనిపించింది. అది అసలు చాలా తేలిగ్గా ఉంది, వేస్ట్ అనిపించింది నాకు. ఆల్రెడీ ఉన్నాయి కదా ఉండగా ఎందుకనేసి మళ్ళీ రిటర్న్ పెట్టేశానండి. ఇది చూడటానికి ఏమో ఎంతో నీట్గా చాలా బాగా కనపడుతుంది, పట్టుకుంటే అసలు వెయిటే లేదు, చాలా తేలిగ్గా ఉంది, అస్సలు వెయిట్ లేదు. ఏదైనా కొంచెం వెయిట్ ఏమన్నా వేసినప్పుడు వంగిపోయేలాగా ఉంది. ఆన్లైన్లో అన్నీ అలాగే ఉంటాయి. ఏదైనా కావాలంటే మనం అది స్టీల్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి, కానీ స్టీల్ వస్తువులు ఇలాంటివన్నీ ఆర్డర్ చేసుకోకూడదండి, అవి మోసపోతాం. అవి ప్యాకింగే నొక్కుకుపోయి వచ్చింది. ఇది గిన్నెకైతే ఏమో అవ్వలేదులే, కానీ గిన్నె బాగానే ఉంది అది. కానీ ఎందుకులే వేస్ట్ అనిపించింది నాకు, 200 వేస్ట్ అనిపించింది. అది రిటర్న్ కూడా పెట్టేశానండి. ఆల్రెడీ ఉన్నాయి అలాంటివి. అదంట సర్ప్రైజ్ అంట, నాకు అది నా గురించేనే అంటది, వంటకు పనికొచ్చిద్దని తీసుకున్నారంట. ఇంకా ఎందుకంటే ఉండగా చూడండి, బాగానే ఉంది చూడటానికి. అలాగే ఆన్లైన్లో కూడా ఫొటోస్ ఇవన్నీ చూసి ఆన్లైన్లో చూసి మోసపోతూ ఉంటాం. ఒకటి కరెక్ట్గానే బాగానే వస్తుంది, ఒకటి అయితే అన్నీ ఇలాగే ఉంటాయి, ఇరిగిపోయి వస్తాయి, చొట్లడిపోయి వస్తాయి, అలాగొస్తాయి. కానీ చోట్ల ఏమీ లేవు, కానీ చాలా తేలిగ్గా ఉందన్నమాట. ఎంత తేలికంటే అంత తేలిక, అసలు బరువు లేదు. కరెక్ట్గా ఇది ఓపెన్ చేసినప్పటికి మా వారు కూడా వచ్చారండి ఆఫీస్ నుంచి. అదే చూస్తున్నాను, కరెక్ట్గా వచ్చారు ఓపెన్ చేసి చూస్తుంటేనే. ఎందుకు ఇది రిటర్న్ పెట్టేసేయండి బాబు, అవసరం లేదు అనేసి అన్నాను. రిటర్న్ పెట్టేసాము. ఇంకా వాళ్ళు ఏమి తీసుకెళ్ళడానికి రాలేదు. ఎందుకంటే ఉండగా వస్తువులు ఒకటి ఉండగా మళ్ళీ ఒకటి సామాన్లు పెరిగిపోతే తప్పితే సర్దుకోవడానికి ప్లేస్ ఉండదు, ఏముండదు. ఎన్ని కావాలన్నా ఆల్రెడీ 2 ఉన్నాయి, మళ్ళీ ఎందుకు ఇది 3వది. ఒకటే అయిపోతున్నాయి కదా అన్నీ, దేనికి పక్కన పెట్టి కూర్చోవాలి. ఎప్పుడో ఒకసారి వాడేదానికి ముందు నుంచి ఇన్నేసి పెట్టి కూర్చోవటం ఎందుకని అనిపించింది. ఇదేనండి చిన్న వీడియో, మీకు చూపిందామని అనిపించింది అన్నమాట. ఈ బౌల్ని, ఆన్లైన్లో బౌల్ని, అందుకే వీడియో తీసానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.